ఏంటి సంగతులు? అప్పుడెప్పుడో 200 మిలియన్ సంవత్సరాల నాడు, అంటే 2 కోట్ల సంవత్సరాల నాడు, అప్పటికి ఇంకా డైనాసార్లు కూడా పుట్టలేదు భూమి మీద. అవి ఎప్పుడు పుట్టినాయి? ఆ 2 కోట్ల సంవత్సరాల్లో పెరగటం, పుట్టటం, పెరగటం, చచ్చిపోవటం, అంతరించిపోవటం కూడా జరిగిపోయిందనమాట. అయితే ఆ డైనాసార్లు కూడా పుట్టడానికన్నా ముందు 2 కోట్ల సంవత్సరాల నాడు ఇప్పుడు మనం ఉన్న అరిజోనా రాష్ట్రంలో ఒక పెద్ద జంగల్ ఉండేది. ఇప్పుడు ఇదంతా ఎడారి, కానీ 2 కోట్ల సంవత్సరాల నాడు పెద్ద జంగలు. ఆ జంగల్ ఎంత ఉండేదంటే ఈరోజు బ్రెజిల్ దేశంలో ఉన్న అమెజాన్ జంగల్ ఎంత ఉండేదో అంత పెద్దగా ఉండేది. ఇప్పుడు లేదు. ఏమైపోయింది? రాయిలాగా మారిపోయింది. అదేంటి? ఎలా అంటే ఆ 2 కోట్ల సంవత్సరాల్లో చాలా పెద్ద ప్రాసెస్సే జరిగింది, కెమికల్ ప్రాసెస్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఏరియా పేరు పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్. అమెరికాలో ఉన్న 63 నేషనల్ పార్కుల్లో అది కూడా ఒకటి. నేషనల్ పార్క్ అంటే న్యాచురల్గా ఫామ్ అయిన ఒక వండర్ లాంటిది అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అప్పుడు పడిపోయిన చెట్లు రాళ్లలాగా మారిపోయినాయి. శాండీ దీప కూడా జాయిన్ అవుతున్నారు. కాసేపట్లో బయలుదేరుతున్నాం. ఫీనిక్స్ నుంచి కరెక్టు 3:30 గంటలు అనుకుంటా, కొంచెం అటు ఇటో. వెళ్దాం పద. అయితే అప్పుడు చెట్లు న్యాచురల్గా పడిపోయినాయి కదా. ఆ పడిపోయిన చెట్ల మీద ఏమైందంటే పక్కనే ఉన్న అగ్నిపర్వతం ఒకటి పేలి దాని నుంచి వచ్చిన విపరీతమైన యాష్, అంటే బూడిద వచ్చి చెట్ల మీద పడింది. ఎప్పుడైనా సరే ఆ బూడిద ఎప్పుడైతే చెట్ల మీద పడిందో, యంగు చెట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న చెట్లు, ఇంకా ముదరకుండా ఉంటాయి చూడు, ఆ చెట్లన్నీ కుళ్ళిపోయినాయి. కానీ బాగా ముదిరిపోయి ఉన్న చెట్లు ఏమైనాయి అంటే యాష్ పడటం మూలాన కుళ్ళటానికి ఛాన్స్ తగ్గింది. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది. దట్టంగా పైన కొన్ని 100 అడుగుల మేర యాష్ నిండటం, బూడిద నిండటం మూలాన ఆక్సిజన్ సప్లై లేక అట్లా ఉండిపోయిందనమాట. తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలకి ఈ భూమి బుట్టి మొత్తం 450 కోట్ల సంవత్సరాలు అవుతుంది. అయితే అగ్నిపర్వతం వేలిన తర్వాత, బూడిదతోటి నిండిన తర్వాత ఆ చెట్లు, తర్వాత వర్షాలు పడటం మొదలైనవి. ఆ వర్షాలకి ఏమైందంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయింది. అంటే ఏమైందంటే ఆ అగ్నిపర్వతం పేలినప్పుడు అందులో నుంచి వచ్చిన లావా, లేకపోతే ఆ యాషు, తర్వాత ఈ నదులు పారుతూ ఉంటాయి కదా, పారినప్పుడు ఆ నదులు ఏం చేస్తూ ఉంటాయి, భూమి మీద ఉన్న మినరల్స్ని, మెటల్స్ని నెట్టుకుంటూ వస్తాయి. అవన్నీ ఆ చెట్టు మీద పడి ఆ వాటర్లో నిండిపోయి ఇట్లా మునిగిపోయి ఉన్నాయి అన్నమాట. అడుగున ఆ చెట్లన్నీ బూడిద పైన వాటర్ వెళ్తుంటాయి. ఇలా కొన్ని లక్షల సంవత్సరాలు ఉండటం మూలాన ఏమైందంటే ఆ చెట్లలో ఉన్న ప్రతి ముక్క సెల్యులర్ లెవెల్లో క్రిస్టల్గా మారిపోయింది. అంటే ఇప్పుడు క్వార్జ్ క్రిస్టలు, లేకపోతే రూబీ అనేది ఒక క్రిస్టలు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లా క్రిస్టల్స్ లాగా మారిపోయింది. ఆ ప్రాసెస్ని ప్రీ మినరలైజేషన్ అంటారనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది ఆ చెట్లు, కోట్ల చెట్లు అప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని లేవు. కొన్ని ఉంటాయి. చెట్టు లాగానే ఉంటుంది, కానీ అది చెట్టు కాదు. మినరల్ అన్న అయి ఉంటుంది, లేకపోతే క్రిస్టల్ అన్న అయి ఉంటుంది, లేకపోతే రై అయినా అయి ఉంటుంది. వెళ్దాం పద. చాలా పెద్ద ఇంట్రో అనుకుంటా. రెడీనా? రెడీ. దీప ఏది? దీప కొంచెం వర్క్ ఉందంట. మన ఇద్దరమేనా? వెళ్ళాలి ఇప్పుడు. మన ఇద్దరం అయితే నా బండిలో వెళ్దాం పద. బీస్ట్ మొన్న సగం స్నానం చేయించా గ్యాస్ స్టేషన్స్లో. ఎట్టుందో చూడు. వెళ్దాం పద. 3:30 గంటలు. ఏంద్రా ఏమో మరి. ఇప్పుడు ఫ్లాగ్ స్టాఫ్ అనే ఏరియాకి వచ్చాం. ఆ కొండల మీద మొత్తం మంచు పడి అంతా తెల్లగా కనపడాలి. ఈ సంవత్సరం కొంచెం చీమ తలకాయ తక్కువ పడినట్టు ఉంది స్నో. ఆల్బకర్కి గుర్తుపట్టారా ఆ పేరు? ఇక్కడి నుంచి ఒక 5-6 గంటలు ఉంటదేమో. అటు రైట్ వెళ్తే అటు వెళ్ళిపోతాం. ఇదే ఫ్లాగ్ స్టాఫ్ అనే ఊరు అనమాట. ఇక్కడ మంచిగా ఏదైనా లంచ్ తినేసి ఇక్కడి నుంచి ఇంకో 1.5 గంట ఉంటుంది. ఇదిగో రౌట్ 66 అని అడుగుతూ ఉంటారు కదా కామెంట్లలో. రౌట్ 66 మీదే ఉన్నాం ఇప్పుడు.
ఇది షికాగో నుంచి కాలిఫోర్నియాలో ఉన్న లాస్ ఏంజలీస్ దాకా వచ్చింది. ఇక్కడ పాండా ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక చైనీస్ ఫుడ్ చైన్ ఉంటుంది అనమాట. యుఎస్లో చాలా ఎక్కువ అనమాట. వెజిటేరియన్స్ వాళ్ళకి కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వంకాయ కూర, వంకాయ నూడిల్స్ అటువంటిది అనమాట. లోపలికి వెళ్ళి ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి మనము అక్కడికి వెళ్దాం. పాండా ఎక్స్ప్రెస్. కుంగ్ పావ్ ఆరెంజ్. ఇదేంది? మష్రూమ్ ఆరెంజ్ చికెనా? బ్రాబ్లీ. తీయగా ఉంది. మెల్లగా స్నో ఉందన్నమాట. కొండల్లో అటు ఇటు స్నో పడుతుంది. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ పెట్టాను కదా, ఆన్ చేసి సెట్ చేయంగానే ఇదిగో క్రూజ్ కంట్రోల్ స్టార్ట్ అయింది కదా. దాన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు హైవే మీద మలుపులు వస్తున్నాయి అనుకో, ఇదిగో క్యాన్సిల్ కొడతాను అనమాట. బండి మెల్లగా స్లో అయితే మలుపు దాటేయంగానే మళ్ళీ ఇదే కొట్టంగానే రెజ్యూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఏ స్పీడ్లో అయితే పెట్టామో ఆ స్పీడ్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. దీన్నే వాడతా. బ్రేకులు వాడటం తక్కువ, అనవసరంగా బ్రేకులు వాడకూడదు కూడా. మైలేజ్ తగ్గితే బ్రేకులు కూడా పాడవుతాయి. క్రూజ్ కంట్రోల్ కూడా సరిగ్గా వాడుకోవటం రావాలి. ఇంతకు ముందు ఒక పెద్ద ఉల్క పడితే మనం వచ్చి వీడియో చేశాం కదా, అది ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి ఇంకో గంట వెళ్ళాలి మనం. ఆ ఉల్క వీడియో బాగుంటుంది, మన ఛానల్లో ఉంటుంది. పెట్రోల్. ఇది ఇక్కడ పెట్రోల్ బంక్. చిన్న ఊరు ఈ ఎడారిలో. పవర్ ప్లాంట్, ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నారు.
ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడ చూడు, ఈ పెట్రిఫైడ్ వుడ్ తోటి ఫర్నిచర్ చేస్తున్నారు వీళ్ళు. ఇదిగో ఇది, ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటా లోపలికి వెళ్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పేమెంట్ చేయాలన్నమాట. $30 ఎంత ఉంటుంది ఒక్కొక్క కార్కి. $25 మ్యాప్ ఇచ్చారు, తెలుసుగా, దాంతో మనకు అవసరం లేదు. ఇక ఇక్కడ నుంచి ఇది మొత్తం ఈ నేషనల్ పార్క్ లోపల 28 మైళ్ళు ఉంటుంది. అంటే కొంచెం అటు ఇటు 50 కిలోమీటర్లు. ఆ 50 కిలోమీటర్లు కూడా డ్రైవ్ చేసుకుంటా అక్కడక్కడ ఇలా పుల్ ఓవర్స్ ఉంటాయి అన్నమాట. ఆపడానికి ఆపి ఇట్లా లోపలికి నడుచుకుంటూ వెళ్ళి ఆ చెట్లను చూడొచ్చు, రాళ్ళుగా మారిపోయిన చెట్లని. ఇక్కడ ఇగో ఈ మౌంటైన్స్ ఇలా కనపడుతున్నాయి కదా, వాటిని బ్యాడ్ ల్యాండ్స్ అంటారు అనమాట. బ్యాడ్ ల్యాండ్స్. ఇక్కడ ఒక చిన్న రెయిన్బో ఫారెస్ట్ మ్యూజియం ఉందంట. అంటే లోపల ఏముంటుందో ఒక లుక్ వేద్దాం వెళ్ళి. లోపలికి వెళ్దాం, ఏముందో చూద్దాం. ఇదిగో ఇక్కడ చూడు ఏముందో, మొసలి. 100 మిలియన్ ఇయర్స్ ఎగో, అంటే 10 కోట్ల సంవత్సరాల నాడు దొరికిన మొసలి స్కల్లు. అప్పటికి టీరెక్స్ అనే డైనోసార్ కూడా రాలేదు. అది 60 మిలియన్ సంవత్సరాల ముందు ఉండేది. ఎంత ఉంది చూడు, ఇగో పైన దాని ఫుల్ బాడీ. ఇక్కడే దొరికిందన్నమాట ఇది. స్మైలో సూచస్ అనే మొసలు అనమాట. చాలా సాలిడ్గా ఉంది స్కల్ అయితే. చచ్చిపోయి బతికిపోయింది. ఇవిగో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం కదా నేషనల్ ఫారెస్ట్లోకి. అక్కడ ఉండేవన్నీ ఇదే. ఇదిగో ఇదే చెక్క, జెమ్ స్టోన్కి మళ్ళీ మారిపోయింది. ఇదిగో పాలిష్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. రూబీ కూడా ఉంది లోపల. ఇదిగో రూబీ. ఇదిగో చిన్న హిస్టరీ రాశారు ఇక్కడ. 800 ఎల్బీలు ఉందంట ఇది. అంటే 350 కిలోలు. ఇదిగో బుజ్జిగుండ ఎంత ముద్ద వస్తుంది. ఇవిగో ఇవన్నీ ఫాసల్స్ అనమాట. ఇది చూడు ఎలా ఉందో, ఆ పైన ఆర్మర్ ఎలా ఉందో చూడు. ఇవన్నీ కూడా ఇక్కడే దొరికినాయి అనమాట. ఇదిగో పేలియంథాలజిస్ట్స్ అంటే ఫాసిల్స్ని స్టడీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్టడీ చేసి బయటకి తీసిన స్కల్స్. ఇదిగో
ట్రయాసిక్ ఏజ్, ఒక్కొక్క ఏజ్ ఎలా రాశారు చూడు. ఫస్ట్ ఏజ్ ఇది, తర్వాత ఇది ఇదిగో ట్రయాసిక్. ఇక్కడి నుంచి డైనోసార్లు స్టార్ట్ అయినాయి. ఇదిగో జురాసిక్. ఇదిగో ఇది మనం. ఇంకోటి ఏంటంటే ఈ భూమి మీద ఏ డైనాసార్ కూడా 100% ఫాసిల్స్ క్లియర్గా ఇప్పటి వరకు ఎక్కడా దొరకలేదు. అన్ని ముక్కలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఈ పేలియంథాలజిస్ట్స్ అంటే ఈ ఫాసిల్స్ని స్టడీ చేసేవాళ్ళు ఒక స్ట్రక్చర్ని తీసుకొస్తారు, దానికి ఇలా ఉండొచ్చు అని. రియల్ ఫాసిల్స్ ఇవన్నీ. వచ్చేసాం. ఇదిగో ఇందాక మనం మాట్లాడుకుంది వీటి గురించే. ఇదిగో ఆ రోజుల్లో ఉన్న చెట్లు ఎలా అయిపోయినాయి చూడు. రాయిగా మారిపోయింది. రాయి, జెమ్ స్టోను, క్రిస్టలు, ఈ 3 ఉంటాయన్నమాట. ఆ స్ట్రక్చర్ కూడా అంతే మిగిలింది చూడు. చెట్టు కాండము ఇట్లా లేయర్లో ఉంటుంది కదా, అదంతా అంతే మిగిలిపోయింది. చూడు, చెట్టు కానే కాదు ఇప్పుడు. చూడు ఎలా ఉందో జెమ్ స్టోన్. తల మెరుస్తున్నాయి. ఇగో ఇంకా ఫామ్ అవుతానే ఉన్నాయి చూసారా పైన ఫ్రెష్గా. ఇగో ఈ చుట్టుపక్కల అన్నీ, అది అక్కడ ఒక పెద్ద పడిపోయిన చెట్టు ఉంది చూడు. అదిగో చెట్టు షేప్ అంతా అంతే ఉంది. అక్కడికి వెళ్దాం పద. రూబీ, క్వార్జు, ఎమెథిస్టు, గ్రీన్ కలర్లో ఉంటుంది. దాని పేరు ఏంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. అరే గ్రీన్ కలర్లో ఉంగరాల్లో పెట్టుకుంటారు చూడు. ఎమరాల్డ్ ఇటువంటివి కూడా ఫామ్ అయినాయి అనమాట వీటిల్లో. కానీ మెజారిటీ పర్సంటేజు క్వార్చ్ అనే క్రిస్టల్ అనమాట. క్వార్చ్ క్రిస్టల్. ఇదిగో పడిన చెట్టు అంతా కూడా షేప్ అంతే మిగిలిపోయింది ఇక్కడ. 100 అడుగుల ఎత్తు వరకు పైన వాల్కెనో అగ్నిపర్వతాల నుంచి పడిన బూడిద వీటి మీద పడి అవి ట్రాప్ అయిపోయినాయి. తర్వాత దాని మీద వాటర్ వచ్చినాయి. ఆ వాటర్లో మినరల్స్ ఉండటం మూలాన ఈ చెట్లు ఉన్నాయి కదా, చెట్టు లోపల ఉన్న సెల్యులర్ లెవెల్ అంటే కణాలు పరమాణువుల లెవెల్లో నుంచి మార్చుకుంటూ వెళ్ళిపోయింది ఇలా స్టోన్ లాగా. చాలా యూనిక్ ప్లేస్ అనమాట. ఇదంతా ఒక లాగ్ అంటే చెట్టు కాండం. ఇది ఇక్కడ చూడు, ఆ చెట్టు వేర్లు ఈ చివరి వరకు సాలిడ్ పీస్.
ఇటువంటిది మన ఇండియాలో ఉందా అని మీకు ఒక డౌట్ రావచ్చు. తమిళనాడులో ఉంది. నేను వెళ్ళలేదు కానీ కనుక్కున్నా. ఇదిగో ఇక్కడ చూడు, ఇంకో కలర్ ఉంది. ఇది ఏమి మినరల్లో మరి. మీరు జురాసిక్ పార్క్ సినిమా చూసారా? జురాసిక్ పార్క్లో అందులో ఒక అతను అందులో పెద్ద ఆయన ఉంటాడు చూడు. ఒక చెట్టు ఉంటుంది, దాని మీద ఒక దోమ ఏదో తింటా ఉంటుంది. దాని మీద సడన్గా చెట్టులో నుంచి వచ్చిన గమ్ము వచ్చి ఆ దోమ ఆ గమ్ములో ట్రాప్ అయిపోయింది. తర్వాత ఆ చెట్టు కింద పడిపోతుంది. కింద పడిపోయి ఆ చెట్టులో ఉన్న ముక్క క్రిస్టల్ లాగా మారుతుంది. ఆ క్రిస్టల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో నుంచి డిఎన్ఏని బయటకు తీసి ఆ డిఎన్ఏని ఏదో గుడ్డులో పెట్టి డైనాసార్లను పుట్టిస్తాడు. అది కదా ఆ సినిమా హిస్టరీ. ఇట్లా ట్రాప్ అయిపోయిన ఇటువంటి చెట్లలో కొంచెం ఆ పాత జంతువుల డిఎన్ఏ కూడా ఇంకా దొరికే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు డిఎన్ఏ దొరికితే జంతువుల్ని పుట్టియచ్చా అంటే అంత సీన్ లేదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అది అవ్వదు. బయాలజీలో ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ రావాల్సి ఉంటుంది అవన్నీ చేయడానికి. మేమతులను పుట్టిస్తున్నాము అది ఇది అనే న్యూస్ వస్తూ ఉంటుంది. అంతా నిజాలు కాదు. కొన్ని ఇంకా లోపల అంతే ఉండిపోయినాయి. అబ్బో, ఈ చిన్న మొక్క కూడా లేకపోవట్లేదు. వెయిట్ ఏమన్నా సాలిడ్గా ఉందా? పాలరాయి కన్నా అందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఒక మొక్క ఉంది. ఈ మొక్కని ఇంటికి తీసుకెళ్ళచ్చా అంటే అంత సీన్ లేదు, తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్ళామనుకో ఫెడరల్ ఫెలనీ అంటే తీసుకెళ్ళి బొక్కలు పెడతారనమాట. నేషనల్ పార్క్లోది రాయి కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు అక్కడ. ఇంకా ఏం చెప్తారంటే ఇంత ముక్క జేబులో పెట్టుకొని వెళ్తే బొక్క ఎవరికి తెలిసిద్ది అని చెప్పి తీసుకెళ్లిన వాళ్ళకి బ్యాడ్ లక్ వచ్చిందని చెప్పి వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారని రేంజర్లు చెప్తున్నారు. అలా చెప్తే తీసుకెళ్ళము అనేమో మనకు తెలియదు. రేంజర్లు అంటే ఇక్కడ పనిచేసే పార్క్ ఆఫీసర్స్ అనమాట. ఇదిగో కొన్ని కోట్ల చెట్లు అన్నీ మారలేదు. అందులో ఒక 2% మారుంటాయి. ఈ చెట్లల్లో ఏ జంతువుల డిఎన్ఏలు పడి ఉన్నాయో అటు ఇటు చూడరా, మన ఇంకెవరు చూడట్లేదు. పాకెట్లో గట్టిగా అట్టనలే. అది స్ట్రక్చర్ చూడరా, చెట్టు ఎలా ఉంటుందో ఆ షేప్ అంతే మిగిలిపోయింది చూడు. దూరంగా చూస్తే చెట్లా ఇంకా వుడ్డే అనుకుంటా. వుడ్ కాదు, వుడ్ లేదు, సెల్యులర్ లెవెల్లో మారిపోయింది పైనుంచి కింద దాకా మొత్తం. పక్కన జరుగు.
ఇవి పైకి కనపడేవి ఇవన్నమాట. ఇంకా భూమిలో ఇంకా ఉన్నాయి. లోపలికి ఎంత లోపలికి ఉండి ఉంటాయో మనకు ఫుల్ డీటెయిల్స్ తెలవదు. ఇది ఐసేజ్ టైంలో ఫామ్ అయిందంట ఈ పర్టికులర్ పార్ట్. ఇక ముక్కలన్నీ అయ్యే, ఆ చెట్టు ముక్కలన్నీ అయ్యే. గట్టిగా ఒక వాన పడితే ఇది కింద పడేటట్టు ఉంది. ఇక్కడ చూడు ల్యాండ్స్కేపింగ్ ఎలా ఉందో. బ్యాడ్ ల్యాండ్స్ అంటారని చెప్పాను కదా, ఇదంతా అదే అనమాట. ఇది నెబ్రాస్కా, క్యాన్సస్ అనే రాష్ట్రాల్లో కూడా ఈ బ్యాడ్ ల్యాండ్స్ అనేది ఉంటుంది. బ్యాడ్ ల్యాండ్స్ అంటే అదిగో అటువంటి కలర్ స్ట్రక్చర్ అనమాట. ఈ రాళ్ళు కాదు, ఈ పెట్రిఫైడ్ వుడ్ కాదు. పెట్రిఫైడ్ వుడ్ అనేది ఇక్కడే ఉంది. కాలిఫోర్నియాలో ఇంకో దగ్గర ఉంది, కానీ ఇంత స్కోప్లో లేదనమాట. ఈ లోపల విజిటర్ సెంటర్లో ఇది చూడు, ఇదొక రకమైన డైనోసార్. పెట్రోసార్ వీడి పేరు. పెట్రోల్కి మళ్ళీ పెట్రోసార్. చికెన్ అంత ఉంది. ఇగో ఇక్కడ దొరికే అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అన్ని రకాల జెమ్ స్టోన్స్, మినరల్స్, క్రిస్టల్స్, ఆల్ మిక్స్, ఫ్రూట్ జ్యూస్, క్రిస్టల్స్. ఇక్కడ ఎక్కువగా ఏముందంటే క్వార్జ్ ఎక్కువ ఉంది. ఇదిగో భూతద్దం పెట్టాడు ఇక్కడ. ఓ చూసారు ఎలా ఉందో అది. ఎంత డీటెయిల్గా ఉంది చూడు. ఏది మనం దీన్ని చూసాం. ఇప్పుడు ఇదిగో ఈ బ్లాక్ కలర్ రాళ్ళు ఉంటాయి కదా, దీన్ని చూద్దాం. అది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇదిగో ఇప్పుడు మారింది చూడు. ఏమో ఎక్కడో కొడుతుంది నాకు. దీంట్లో ఏముంది? ఏదో తేడాగానే ఉంది. చిన్నపిల్లలు చూసేదిలే. ఇందాక చూసిన రాళ్లల్లో ఒకదాన్ని పాలిష్ చేస్తే ఎలా ఉంది చూడు. ఎంత స్మూత్గా ఉంది, చల్లగా ఉంది, ఐస్ క్రీమ్ అన్నట్టు. ఏసీ అవసరం లేదు, వేసుకొని వండుకోవచ్చు. దాని మీద పడుకుంటే చాలా స్పాట్లు ఉన్నాయి వెళ్తానికి. వెళ్దాం పద. ఈ డైనోసార్ల గురించి ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు టీరెక్స్ అని ఒక యానిమల్ ఉంటుంది కదా, ఒక డైనోసార్. అదే మీటు తినే టీరెక్స్ డైనోసార్. అది ఇంకొకటేమో శాకాహారం తినే బ్రాంకేనోసారస్ అని పెద్దగా ఉంటుంది కదా. అవి రెండు జురాసిక్ పార్క్ సినిమాలో అవి రెండింటిని చూపిస్తారు కదా. అవి ఇవి కొట్టుకున్నట్టు, ఆ వాటిని చూసి ఇవి పారిపోతున్నట్టు. కానీ రియల్గా భూమి మీద వచ్చిన రకరకాల ఏజుల్లో అవి రెండు కూడా ఒక్కసారి లేవు. ఫస్ట్ బ్రాంకేనోసారస్ వచ్చింది, అవి అంతరించిపోయిన తర్వాత టీరెక్స్లు వచ్చినాయి. అవి ఈ టీరెక్స్లు వచ్చే టైంకి అంత పెద్ద డైనోసార్లు అవి లేవు. ఉంటాయి కానీ మనం జురాసిక్ పార్క్లో చూపెట్టిన బ్రాంకేనోసారస్, అర్జెంటీనోసారస్లు అవి లేవు.
స్పైనోసారస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఏజ్. వెళ్ళందా ఇంకో స్పాట్, ఇటు కొడదాం డ్రైవ్, ఇటు లోపలికి ఇగో ఇందులోకి డ్రైవ్ కొడదాం. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ పేరు క్రిస్టల్ ఫారెస్ట్. మరి క్రిస్టల్స్ ఉంటాయేమో మనకు తెలియదు. లోపలికి వెళ్ళి ఇక్కడ ఎంత క్లియర్గా రాశారు చూడు, కలెక్టింగ్ పెట్రిఫైడ్ వుడ్ ఈజ్ ప్రొహిబిటెడ్. తీసుకెళ్ళడానికి లేదు, ఇందాక చెప్పాను కదా. ఇదిగో ఇక్కడ లోపలికి 1 మైల్ నడవాలి, 1.5 కిలోమీటర్న్నర. చుట్టూ ఈ చెట్లు క్రిస్టల్స్గా మారిపోయిన చెట్లు బడున్నాయి. ఏమైనా ఇంట్రెస్టింగ్ కనపడతాయేమో, లోపలికి వెళ్దాం. ఇది ఎక్కడి నుంచో జూమ్ కొడితే ఎలా ఉన్నాయి చూడండి. అయ్యో ఎన్నయ్యే. ఇదిగో అసలు ఇంతకుముందు ఇక్కడ ఫారెస్ట్ ఉందని చెప్పాను కదా, ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు అమెజాన్ జంగల్ ఇంతే ఉంటుంది. ఇలా ఉండేది, ఇలా అయిపోయింది. టైం బాబు, టైము. అరే ఇక్కడ తెల్లగా ఉంది, ఇది రాయేనా? స్టోనే రో, అదేనా? స్టోనే. అబ్బో లేకపోవట్లేదు రా. ఇక్కడ చూడు, చెట్లు కనుక కొట్టేస్తే పొట్టు వచ్చింది కదా, అలా ఉంది. కానీ ఇవి కూడా పెట్రిఫైడ్ వుడ్డే. ఇది కూడా వుడ్డే. వుడ్ అంటే అదే రాళ్ళు. ఇదిగో దీన్ని వీళ్ళు క్రిస్టల్ ఫారెస్ట్ అని పిలిచేది. ఇవన్నీ కూడా వాల్యుబుల్ అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, వీటితోటి బయట సామాన్ తయారు చేస్తున్నారు కదా. ఎలా అంటే చెప్తా వినండి. నేషనల్ ఫారెస్ట్ వేరు, నేషనల్ పార్క్ వేరు. ఎంతో పెద్ద నేషనల్ ఫారెస్ట్లో నేషనల్ పార్కు ఉంది. నేషనల్ పార్కు లోపల ఉన్న వీటిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. కానీ నేషనల్ ఫారెస్ట్లో ఉన్న వాటిల్ని కొన్ని కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర అప్రూవల్స్ తీసుకొని, పర్మిషన్స్ తీసుకొని వీటితోటి సామాన్ తయారు చేస్తారు. కుర్చీలు, బల్లలు, సోఫా సెట్లు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మనం కొనుక్కోలేము. ఇదిగో అసలు చెట్టు ఇలా మారిపోయిందంటే వినటానికే. ఈ టెక్స్చర్ చూడు ఇక్కడ. మళ్ళీ దీంట్లో రూబీ ఉంది, క్వార్చ్. ఇదిగో ఇది క్వార్చ్, ఇది తెల్లది. ఇంకోటి ఏంటంటే, అసలు డైనాసార్లు ఉల్కలు పడి అంతరించిపోలేదు, అవి ఎవాల్వ్ అయ్యి ఈరోజు మనం చూసే పక్షుల్లాగా మారిపోయినాయి అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని ప్రూవ్ చేయటానికి ఒకటే ఒక ఫాసిల్ ఉండేది. ఎలా ఉంది అంటే, అది అటు పక్షి కాదు, ఇటు డైనాసారు కాదు, ఆ మధ్యలో ఎప్పుడైతే అలా రూపాంతరం చెందుతున్నాయో అలా ఉండే ఫాసిల్ ఒకటి దొరికింది. దాన్ని స్టడీ చేసే టైంలో
1940లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు అది ఎక్కడైతే స్టోరేజ్లో ఉందో దాని మీద ఎవరో బాంబు వేశారు. అవుట్, ఆధారాలన్నీ పోయినాయి. ఇది చూడు పైన ఎలా ఉందో చూడు, పైన ఎలా ఉందో. అరే 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 ఇది పట్టుకోరా, ఎంత చల్లగా ఉందో చూడు కదా. పైన ఎలా ఉందా, లోపల చూడు ఎలా ఉందో. పైన దుమ్ము పట్టింది అనమాట అంతే. వెరీ ఇంట్రెస్టింగ్. సరిగ్గా గమనిస్తే వాటిని ఎగ్జాక్ట్గా కట్ చేసినట్టు ఉన్నాయి కదా. నాకు తెలిసి ఏమైందంటే ఈ పార్క్ సర్వీసెస్ వాళ్ళే వాటిని అలా కట్ చేశారు. ఎందుకంటే కట్ చేయకుండా పెద్ద పెద్ద పీసులు అంతే ఉన్నాయి అనుకో, ఏమైందంటే వర్షాలు లేకపోతే పెద్ద పెద్ద గాలి వానలు లాంటివి వచ్చినప్పుడు అటు ఇటు కింద మట్టి కొట్టుకుపోయినా కానీ అవి కింద పడతాయి కదా, పడినప్పుడు పగిలిపోతాయి, ఆ వీటికి ఇరిగిపోయి పొడి కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని వాటిని కాపాడటానికి అలా కట్ చేసి ఉంటారు నాకు తెలిసి. వేరే కారణం ఏమీ కనపడట్లేదు నాకైతే. వీటిల్లో ఏ ఫాసిల్స్ ఉన్నాయో, ఏ జంతువుల స్కెలిటన్లు ఉన్నాయో, అసలు లెవెల్ ఆఫ్ ఏమాత్రం చెక్కు ఎదరకుండా మిగిలింది చెట్టు కాండం షేపులు. అది నేను ఇంప్రెస్ అయింది ఏంటంటే ఇవి చల్లగా ఉన్నాయి, అసలు ఎంత చల్లగా ఉన్నాయో. అయితే ఇవన్నీ కూడా డైనాసార్ల కన్నా ముందు ఉన్నాయని చెప్పాను కదా. డైనాసార్ల కన్నా ముందు ఉండే యానిమల్స్ని ప్రీ డైనాసార్ ఎరా అంటారనమాట. అంటే యానిమల్స్ డైనాసార్లు అంత పెద్దగా లేకపోయినా కానీ చాలా బలిష్టంగా కూడా ఉండేవి, కానీ డైనాసార్లు అంత ఉండేవి కాదు. ఇందాక ఫాసిల్స్ చూసాం కదా, ఆ రేంజ్లో ఉండేవి అనమాట. ఇక్కడ ఎడారిలో తిరిగే లాంగ్ హార్న్ షీప్స్, గొర్రెలు, రాటిల్ స్నేక్స్, పాములు, కుందేళ్ళు, కయోటీస్ అంటే ఒక రకమైన నక్కలు, అటువంటి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్లో. వీటిల్ని బయట అమ్ముతారని చెప్పాను కదా, నేషనల్ ఫారెస్ట్లోంచి తీసుకొచ్చి వాటిని షేప్ చేసి అమ్ముతారు కదా. ఉదాహరణకు చెప్పాలి అంటే ఇప్పుడు దీన్ని గనక ఒక ఫుట్బాల్ సైజులో గుండ్రంగా పాలిష్ చేసి అమ్మితే $2,000 అలా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 2 లక్షలు. కొన్ని లక్షల సంవత్సరాల ప్రాసెస్ అనమాట. కోట్ల సంవత్సరాల పాటు కంటిన్యూస్గా జరిగింది, మెల్లమెల్లగా ఓవర్ నైటో ఒక్క రాత్రిలోనో జరిగింది కాదనమాట. ఇది చూడు ఎంత ఉందో, పెద్ద ముక్క. ఇక అంతే, ఈ చుట్టుపక్కల తిరిగినంతసేపు ఓపిక అనమాట. అసలు వీటిని కట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారా వీళ్ళు అని చెప్పి అదొక డౌటరా నాకు. ఎందుకంటే స్టోన్ కట్టింగ్ కావాలి కదా, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తీసుకొచ్చి కట్ చేయాలి, మామూలుగా కట్ చేయలేరు. కట్ చేసినా మామూలుగా న్యాచురల్ కట్ అయిపోయి పడుతున్నాయి. న్యాచురల్గా అంటే ఇప్పుడు కొన్ని న్యాచురల్గా కట్ అయినాయి, ఇప్పుడు కొన్ని క్లియర్గా కట్ చేసి ఉన్నాయి కదా అవన్నీ.
అరే భలే ఉన్నాయిరా ఈలో చికెన్ ముక్క ఉన్నట్టు కదా, అంటే లోపల మీట్ ఉన్నట్టు. చూసావా ఏమైంది, ఏముంది అక్కడ? సేమ్ ఆ, అదే చెప్తున్నా ఇందాక నుంచి నేను. దీంట్లో చూడు, దీంట్లో చూడు ఎన్ని కలర్లు ఉన్నాయో. గ్రీను, ఆరెంజ్, వైట్, బ్లాక్, యాష్. ఈ కలర్ చూడు, ఇది చూడు, డీటెయిల్ చూడు ఎలా ఉందో, ఈ డీటెయిల్స్ చూడు ఎలా ఉందో. రెడ్ ఉంది. తీసుకెళ్ళిపోదాం అది. ఇక్కడ ఇంకా క్లియర్గా కనపడుతుంది చెట్టు బయట ఉండే తోలు ఉంటుంది కదా, అది లోపల పార్ట్ చూడు ఎంత. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే సడన్గా భారీ వర్షాలు వచ్చి ఇట్లా కొట్టుకు వాటరు ఇలా తన్నుకుంటూ వరదక మళ్ళీ రావటం ఇక్కడ చాలా ఎక్కువ అన్నమాట. ఇదిగో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడు, ఇలా చెట్టు ఉండేదా, ఇలా పడిపోయి దీని మీద బూడిద వాటరు నిండిని తర్వాత మెల్లమెల్లగా అవి కుళ్ళిపోవటం ఆగిపోయి, కుళ్ళలేదు ఎందుకంటే ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది కదా బూడిద పడేసరికి. ఇదిగో గ్రౌండ్ వాటర్ లోపల ఉన్న ఆ మినరల్స్ అవన్నీ కూడా దీనిని ఇలా క్వార్జ్ లాగా మార్చేసినాయి. తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ భారీ వర్షాలు పడి ఆ మట్టి అంతా కొట్టుకుపోయి ఇవన్నీ మళ్ళీ పైకి తేలినాయి అనమాట. ఇదిగో ఐరన్ ఆక్సైడ్ ఉంటే ఈ కలర్ ఉంటుంది, మ్యాంగనీస్ ఆక్సైడ్ ఉంటే ఈ కలర్ ఉంటుంది, క్వార్చ్ వైట్ కలర్లో ఉంటేనేమో క్వార్చ్. ఓ ఇక్కడ చూసావా, ఇక్కడ ఏమైనా చూసావరా, హూ కట్ ద వుడ్, ఎవరు కట్ చేయలేదు వాటిని, న్యాచురల్గా అయ్యే కట్ అయినాయి అంట. ఇదిగో నో వన్ సెట్లింగ్ హెవీ క్వార్చ్ లాక్ కాస్ క్రాక్స్ అండ్ ఎవెన్చువల్లీ బ్రేక్స్. ఆ హెవీనెస్కి కానీ కరెక్ట్గా పగిలిరా, గురీగా ఎవరో స్కేల్ పెట్టి కోసినట్టు. ఇప్పుడు చెట్లు అనేవి ఈ పద్ధతి ప్రకారం ఇలా క్రిస్టల్స్గా మారిపోయినాయి కదా, కొన్ని చోట్లేమో అవి ఆర్గానిక్ మెటీరియల్గా మారిపోయినాయి, అంటే కొన్ని చోట్ల పెట్రోలియంకి మళ్ళీ మారినాయి, కొన్ని చోట్ల బొగ్గుకు మళ్ళీ మారినాయి. రకరకాల ఆ రోజు ఉండే కండిషన్ని బట్టి ఆ కెమికల్స్ ప్రాసెసింగ్ని బట్టి న్యాచురల్గా జరిగే పద్ధతిని బట్టి ఎక్కడ ఎలా జరగాలో అలా జరిగినాయి అనమాట. ఈ జెమ్ స్టోన్స్లలో అగేట్ అని ఒకటి ఉంటుంది కదా, ఇదిగో అగేట్, దాంతో అక్కడ ఒక బ్రిడ్జ్ ఫామ్ అయింది న్యాచురల్గా, అక్కడికి వెళ్దాం. ఈ లోపల ఉందన్నమాట అది. ఎక్కడుంది, ఓ అక్కడ ఏదో చెట్టు ఉంది, రాయి, అదే అనుకుంటా, వెళ్దాం ఆగు. ఇదిగో అట్లా ఫామ్ అయిన చెట్లలో ఇది కూడా ఒకటి. ఇదేంటంటే కంప్లీట్గా అగేట్ అనే జెమ్ స్టోన్ తోటి ఫామ్ అయిందనమాట కంప్లీట్గా. అంటే ఆ చెట్టు అగేట్ లాగా మారిపోయింది. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి న్యాచురల్గా కింద ఇదిగో సిమెంట్ తోటి బ్రిడ్జ్ కట్టారనమాట. ఇక్కడ దాకా ఉంది, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళకూడదు అనమాట, దాన్ని టచ్ చేయకూడదు అని రాశారు. చేతులకి కొంతమంది బ్యాండ్స్ పెట్టుకుంటారు కదా,
ఇట్లా పూసలు పూసలు ఉంటాయి చూడు, వాటిల్లో ఎన్నో రకాలు. టైగర్ అయ్యని, ఎగేట్ అని, రకరకాలు అనమాట. ఎగేట్ అంటే ఇదే. బండి టక్ 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 సౌండ్ వస్తుంది. ఏందా అని చూపితే ఆపితే ఇంత లావుది ఏదో ఉంది. మరి అది మేకో రాయో. అది చూడరా బాబు, ఏదైనా మేకు కాదు వచ్చిందా? ఓ అదే రో. ఇవి రాళ్ళు పడతా ఉంటాయి అప్పుడప్పుడు. నేషనల్ పార్క్ సర్వీసెస్ వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట. కలర్ఫుల్ మినరల్స్ అనమాట. అందులో ఉండే మినరల్ కంపోజిషన్ని బట్టి అలా కలర్ మారుతున్నాయి కొండలు. ఇప్పుడు వచ్చిన స్పాట్ పేరు న్యూస్ పేపర్ రాక్. అంటే రాళ్ళు న్యూస్ పేపర్ లాగా ఉండటం కాదు. 2000 సంవత్సరాల నాడు, అప్పుడు మీరు ఎవరు పుట్టలేదు, ఆ టైంలో ఇక్కడ రాళ్ల మీద గుర్తులు రాసుకున్నారనమాట అక్కడ ఉన్నవాళ్ళు. ఇప్పుడు చూపిస్తా చూడండి, దగ్గరికి వెళ్తానికి లేదు, మనం దూరం నుంచి మన ఫోన్లో నుంచి జూమ్ లాగేయచ్చు. ఇదిగో ఇక్కడ ఇల్లు చూడు, ఇవి కూడా పెట్టారు చిన్న చిన్న టెలిస్కోప్లు, లేకపోతే బైనాక్యులర్స్. మన దగ్గర కూడా బైనాక్యులర్స్ ఉంది, మనకు అవసరం లేదు, ఫోన్లోంచి లాగుదాం. ఇదిగో ఇక్కడ దగ్గరికి వెళ్తే ఇదిగో అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, దాని మీద సైన్ లాంగ్వేజ్ ఉంది చూడు. అదిగో ఏదో రాసుకున్నారు ఆ రోజుల్లో. మళ్ళీ యువతల పక్క ఇదిగో దీని మీద కూడా ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి. అయ్యో 2000 సంవత్సరాల నాడు రాశారనమాట అవి. వాటిని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు తెలుసా? వాటిని దగ్గరికి పంపించారంటే ఇక్కడ పార్క్ సర్వీస్లోకి వచ్చేవాళ్ళు అక్కడ రాసి ఉన్నదాన్ని దెబ్బకు మార్చేస్తారు ఒక్క రోజులో. ఆ ఇంద్రజిత్ గడికి చాలాసార్లు చెప్పా, ఎక్కడ పడితే అక్కడ రాయమాకురా అని. ఆడేమో వినట్లేదు. అదనమాట పెట్రిఫైడ్ నేషనల్ పార్క్. చెట్లు క్రిస్టల్స్గా, మినరల్స్గా మారిపోతే అలా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి లాగేస్తున్నాం. 3:30 గంటలు అనమాట. కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం.